జర్నలిస్టుల ఐక్యత. మిత్రులారా, కొల్లాపూర్లో జర్నలిస్టులు గత 16 రోజులుగా ఒక న్యాయమైనటువంటి డిమాండ్ కోసం ఒక శాంతియుత మార్గంలో అడిగి విసిగిపోయి రోడ్డు మీదకి వచ్చి శాంతియుతంగా మాకు రావాల్సినటువంటి ఇళ్ల స్థలాలు ఇప్పించాల్సిందిగా మంత్రి గారికి అధికారులకు రోజు చెప్తున్న సంగతి మనకు అందరూ తెలుసు. ఈ యొక్క దీక్షా శిబిరాన్ని ఉద్దేశించి ఇది న్యాయమైన డిమాండ్, ఇది అందరూ చేస్తున్నారు, ధారాకాలం వెయిట్ చేసిన తర్వాత చేస్తున్నారు కాబట్టి 100% దీన్ని మద్దతు ఉంటుందనే విషయాన్ని చెప్పడం జరిగింది. దానిలో భాగంగానే 16 రోజులైనా కూడా ప్రభుత్వం కానీ మంత్రి కానీ సానుకూలంగా స్పందించకుండా ఈ మధ్యన ప్రెస్ మీట్ లో చాలా వ్యంగ్యంగా, ఇర్రెస్పాన్సిబుల్ గా, బాధ్యతారహితంగా, చాలా క్యాజువల్ గా ఈ జర్నలిస్ట్ రంగాన్ని అవమానపరిచే విధంగా మంత్రి గారు మాట్లాడడం మనం అందరం విన్నాం. జర్నలిజం అంటే ఏం చేయాలి? ఈ 20 సంవత్సరాలు ఏమైనా మంత్రి చేసిన వరకు వారికి మాకంటే ఎక్కువ తెలియాలి, మనందరికంటే ఎక్కువ తెలియాలి. వారిని మాట్లాడాలంటే మనం విన్నాం, మనం విజ్ఞప్తిగా వదిలేస్తాం. మనం కొన్ని విషయాలు ఈ జర్నలిజాన్ని ఈ సమాజం కోసం, ఈ సమాజ సంక్షేమం కోసం, సమాజ అభివృద్ధి కోసం ఎంత విధంగా ఉపయోగించుకుంటే మంచిదని అది ఇంటి దగ్గర ఎవరికైనా తెలిసిన విషయం. సమాజం కోసం పనిచేసే సంస్థల్లో 4 స్తంభాలు ఒకటి. కాబట్టి అందులో భాగంగానే వారి సంక్షేమం కోసం, వారి అభివృద్ధి కోసం, వారి సంతోషం కోసం ప్రభుత్వము జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు చేయడం అనేది ఒక పరిపాటి, ఒక ప్రాక్టీస్, ఒక రూల్. అది కొల్లాపూర్కి సంబంధించిందో, 10 మందికి సంబంధించిందో, ఈటెంకి సంబంధించిందో కాదు. ఎవరైనా ఒక జర్నలిస్ట్ గా, ఒక విలేకరిగా, ఒక ప్రెస్ లో పనిచేస్తున్న వ్యక్తికి ప్రభుత్వ పరంగా ప్రజల కార్యక్రమం, ప్రభుత్వ కార్యక్రమం, సమాజ కార్యక్రమం చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి న్యాయంగా సమాజం తరపు నుంచి ఇవ్వాల్సినటువంటి ఒక రివార్డ్. మరి దానికి ఇల్లున్న వారికి గీతని, స్థలం లేని గీతని, ఆ పార్టీ గీతలు, ఈ పార్టీ గీతలు ఎక్కడ ఉండదు. మరి ఆయన బాధ్యతారహితంగా తన నవ్వొచ్చే విధంగా మరి ఒకసారి మీరు కూడా మాట్లాడింది విని మరి మీరు ఫాలో అయ్యేటోళ్ళు కానీ, అభిమానించడం కానీ, సపోర్ట్ చేసేవాళ్ళు కూడా మీరు వ్యక్తిగతంగా అభిప్రాయం వరకు తెలుస్తుంది. నాకున్న సమాచారం ప్రకారము అది మంత్రి గారు అలా మాట్లాడము కరెక్ట్ కాదు, అది పద్ధతి కాదు అనేటువంటి అంశమే వస్తున్నటువంటి రిపోర్ట్. ఆ రోజు మొదటి రోజు చెప్పిన మీరు బేబీగారపోకండి, క్రిస్టియన్కోకండి, ఇగోకోకండి, మీరు ఏ విధంగా గెలిచినా, ఎన్ని పార్టీలు మారినా, అబద్ధాలు చెప్పినా, ఎట్లా గెలిచినప్పుడు ఎమ్మెల్యేనే మంత్రిగానే స్వీకరిస్తున్నాం కాబట్టి మీకు రిప్రజెంటేషన్ ఇచ్చింది, కాబట్టి మీకు డిమాండ్ చేసింది. కాబట్టి మీరు ఖచ్చితంగా దీని యొక్క పారదర్శకంగా ఆలోచిస్తే మంచిగానే భారతీయ జనతా పార్టీ మీకు విన్నవించడం జరిగింది. దీన్ని అనవసరంగా రాష్ట్రాంతరం చేయడము, పక్కదారు పట్టించడము ఇది పద్ధతి కాదు, బాధ్యత కాదనే విషయాన్ని మీకు మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా అధికారులు కూడా ఇస్తున్నాం. ఇలా మీరు చెప్పిన అంశాలు చూసుకుంటే మొత్తం కలిసి ప్రెస్ మీట్ మొత్తం చూసారు, అందరూ తెలుసు. అది తప్ప రైటా, బాధ్యత లేదా అనే విషయాన్ని నా స్టేట్మెంట్ పక్కన నుంచి మీరు విజ్ఞప్తి చేస్తున్నాం. కాబట్టి చెప్పిన అంశాలను చూసుకుంటే మీరు క్లియర్ చెప్పింది మొత్తం కొల్లాపూర్లో 130 మంది జర్నలిస్టులు అని చెప్పి మీరు అనౌన్స్ చేశారు. ఎందుకంటే 20 సంవత్సరాలు మీరు ఎమ్మెల్యే మంత్రులు కాబట్టి కొల్లాపూర్లో తెలిసి 130 మంది జర్నలిస్టులు మీరు అంగీకరించడం జరిగింది. 130 మందిలో ఎంతమందికి కొల్లాపూర్లో ఐక్యత వచ్చింది ఒకసారి మీరు ఆలోచించారు. ప్రభుత్వ పరంగా ఎన్ని కాన్స్టిట్యూషన్లో జర్నలిస్టులకు ఇలా ఇళ్ల స్థలం వచ్చిన ఒకసారి ఆలోచించారు. పక్కన నాగరికమలు కానీ, అక్కడ ములపట్టి కానీ, అక్కడ మామూలు కానీ
పనిచేసిన మంత్రుల వారు ఎమ్మెల్యే చొరవ తీసుకొని అక్కడ ఎంతమందికి వచ్చింది ఒక్కసారి మీరు స్టాటిస్టిక్స్ తీసుకోండి. మీరు ఇల్లు స్థలం ఎక్కడుంది, ఆయన స్థలం ఎక్కడుంది, ఆయన భార్య ఏం చేస్తుంది అనే సమాచారం కంటే ఈ విలేకరులకు ఏ కాన్ఫరెన్స్ ఏ మంత్రి గారు ఉన్నప్పుడు ఎంత వచ్చిందో ఒకసారి సమాచారం తీసుకోండి. ఆ సమాచారం మీకు తెలుసు. వనపర్తిలో ఎంతమంది ఇల్లు స్థలం వచ్చినాయి, నాగరికంలో గవర్నమెంట్ వచ్చింది, అదేవిధంగా మామూలు వచ్చింది. పర్వాలేదు తెలుసుకుంటే మీకు ఖచ్చితంగా ఏదో మంచి బుద్ధి వస్తుంది, బాగా పోతుంది. మీరు మనకి ఏమేమి ఏమేమి సంగతి ఆలోచించాల్సిన అవసరం లేదు. నాకు తెలిసిన నాలెడ్జ్ ప్రకారం ఆయనకి ఇల్లుందా, లేకుంటే ఆయనకి స్థలం ఉందా, లేకుంటే ఆయన బాగా ఉద్యోగం చేస్తుందా అనేది కాదు. ఆయన విలేకరుగా ఎలిజిబిలిటీ ఉంది అంటే ఖచ్చితంగా అవసరం చేయాల్సిన అంశం నాకు తెలిసినట్లు అంశం. మరి మీరు ఒకవేళ మీ లెక్క ప్రకారం వెళ్ళే వరకు చెప్పండి. 130 మందిలో సరే నేను భార్యకు ఉద్యోగం కావడం కొట్టు, ఈయన ఇల్లు కావడం కొట్టు, ఈయన టీఆర్ఎస్ కావడం కొట్టు, ఈయన శరీరంలో కొద్దు. మరి ఎవరికి ఇవ్వాలి? 130 మందిలో మీ లెక్క ప్రకారము, మీ అంచనా ప్రకారం ఎంతో మంది ఎలిజిబిలిటీ వస్తుంది కదా. 15 మంది ఊచుదారని చెప్పారు మీరు, 15 మంది ఒక పార్టీ కార్యకర్తలు చెప్పారు. మరి రాని వాళ్ళు ఏ పార్టీ కార్యకర్తలు, రాని వాళ్ళు ఏ పార్టీ కార్యకర్తలు అనుకోవాల్సింది నేను చెప్పిన ప్రకారం. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఏం చెప్తుందంటే టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తనా, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తనా నిజమైన తెలియజేస్తా. వాస్తవానికి ఆలోచిస్తే మీ పార్టీలో మాట్లాడితే ఖచ్చితంగా నువ్వు 15 మంది టీఆర్ఎస్ ఉన్నారంటే ఇంకో 15 మంది కాంగ్రెస్ ఉన్నారు. వాళ్ళకి ఎవరికి ఇచ్చే ఓన్లీ కాంగ్రెస్ పార్టీ సంబంధ కార్యకర్తలకు తీసుకో. లేదు నిజంగా ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళకి ఇవ్వండి, నువ్వు తీసుకో.